కానీ సంచుల కొరత, వాహనాలు దొరకపోవడం ఒక ఎత్తైతే అకాల వర్షాలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. కళ్ల ముందే ధాన్యం తడిసి ముద్దవుతుంటే ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వరంగల్ ఐకేపీ కేంద్రం నుంచి మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతు పండించే పంట మొదలు కానుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిదుడుకుల మధ్య పంటనైతే పండించినా కూడా వారైతే కన్నీరే మిగులుస్తుందని చెప్పవచ్చు. అయితే రైతులు పండించే పంటకు యూరియా బస్తాలు దొరకగా క్యూ లైన్ లో రే పగళ్ళు ఎదురు చూసి బస్తాలను సంపాదించి పంట పండించిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రైతు ఎప్పుడైతే పంటను మొదలు పెట్టాడో అప్పటి నుంచి కొనుగోలు కేంద్రానికి వచ్చినప్పటిదాకా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అయితే అకాల వర్షాల కారణంగా కూడా ఇటు రైతులు పండించిన పంట రైతుల యొక్క కన్నీటికి కారణం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద అయితే కుప్పలు తెప్పలుగా అయితే ఇటు వరి ధాన్యం అయితే ఇక్కడ పోసి కల్లాలలో పోసి ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేయకపోవడం, అదే విధంగా కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు పండించిన పంట అయితే వర్షాలకైతే వర్షం నీటితో ముద్దవుతుందని చెప్పొచ్చు. ఒకసారి మనం చూస్తే నిన్న రాత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పడిన వర్షాల కారణంగా అయితే కొన్ని వడ్లు అయితే కొంచెం తడిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కళ్ళలలో పోసినటువంటి ఈ వడ్లు అనేది ఇక్కడనే ఉండేది 20 రోజుల పాటుగా ఇక్కడనే ఉంటుంది. ఎవరు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా కూడా ఇక్కడ కొనడం లేట్ అవ్వడంతో ఇక్కడ పోసి ఇక్కడ ఆరబెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ అకాల వర్షాలు కూడా రైతులను అయితే తీవ్రంగా ఆందోళన అయితే చెందిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు అప్పు చేసి మరి ఇటు పంటను పండిస్తే ఆ పంట చేతికి అందిన సమయంలో ఇటు అకాల వర్షాల కారణంగా అయితే రైతుల కంట అన్నదాతల కంట కన్నీరు అయితే మిగులుస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తే ఇక్కడ కొనుగోలు ఐకేపీ సెంటర్ వద్ద ఉన్నటువంటి ఈ బస్తాల పరిస్థితి చూస్తే ఇక్కడ బస్తాలను అన్ని పెట్టారు. అయితే అకాల వర్షం నిన్న రాత్రి పడుతున్న వర్షాల కారణంగా అయితే కొన్ని బస్తాలు తడిచినప్పటికీ వాటిని తీసేసి వారు మళ్ళీ ఆరబోసే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఇటు సంచులలో కాంటా వేసిన సంచులలో కూడా వారి సొంతంగా అయితే వారైతే కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొందరు రైతులు వాళ్ళతో మాట్లాడారు. అసలు ఈ విధంగా ఉంది పరిస్థితి, ఎట్లా ఉందనేది ఒకసారి అడుగుదాం. అమ్మ ఎట్లుందమ్మా, ఏంటి పరిస్థితి? ఎన్ని రోజులు అయితే 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. పొద్దున తిరుగుతాను, సాయంత్రం తిరుగుతాను. అసలు అంటాను ఇంటి బండి పడతాను. ఎన్ని ఎకరాలలో పంట పండించిల్లు, ఎంత ఖర్చు అయింది, ఎట్లా అప్పులు తెచ్చి పంట పండించిల్లు? ఇప్పుడు అకాల వర్షాల కారణంగా బస్తాలు కూడా దొరకలేదు. మాది ఇట్లా వరదకు కొట్టుకపోయింది, మురిగిపోయింది. మందు బస్తాలు ఇవ్వమంటే ఇయ్యలేదు. అప్పుడు కూడా మస్తు ఇబ్బంది పడి లైన్ లో నిలబడ్డ కొట్లాడుతున్నట్టు అట్లా కూడా పంట అసలు చేతికి రాలేదు, మందు బస్తాలు లేక. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చి 20 రోజులు అవుతుంది. 20 రోజుల కాంటే మాకంటే ఎంత సీరియల్ అని అన్ని పెట్టి మాది మాకంటే ఎంత మాట వచ్చిన వాళ్ళు అటు ఇట్లా మాట్లాడిన వాళ్ళు అయితే కథం వాళ్ళే వేసుకుని పోతారు. ఈ వాహనాలు అంటే లారీలైనా ఈ సంచులు గోనె సంచులు సంబంధించి ఏమన్నా దొరుకుతున్నాయి, అందుబాటులో ఉన్నాయా? ఇచ్చారా తొందరగా మీకు? తొందరగా ఇయ్యలేదు. లైన్ లో నిలబడ్డాము 2 రోజులు 3 రోజులు ఎదిగి ఇక మళ్ళా ఆడ దొరకకుంటే కూడా ఇక ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు నింపుకున్నాక మిగిలితే ఇక 3-4 దగ్గర తీసుకున్నారు. అసలు 40 బస్తాలనే 3 దగ్గర. మరి కొంతమంది రైతులున్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్నా చెప్పండి అన్న, అసలు ఏంది ఇప్పుడు కొన్ని రోజుల నుంచి కష్టపడి పండించారు, యూరియా బస్తాలు దొరకకుండా కష్టపడి పండించారు, ఇక్కడికి ఐకేపీ సెంటర్ తీసుకొచ్చారు, ఇంకా వీళ్ళు కాంటాక్ట్ చేసి తీసుకుపోవడం లేదు. ఇలాంటి నష్టం వాటిల్లో అవకాశం ఉంది ఒకవేళ వర్షాలు పడితే? నష్టమే ఇక మళ్ళా రైతులకే నష్టం. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు సార్? ఎన్ని ఎకరాలలో పండించారు? 70 బస్తాలు అయ్యేది. అయితే ఇక్కడనే ఎండనక వాననక ఇక్కడనే ఎదురు చూస్తుందాం. అయినప్పటికీ కూడా ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఆలస్యం కావడం వల్ల మా పంట చేతికి అందిన పంట ఇప్పుడు ఇట్లా ఇబ్బందులకు అయితే గురి అవుతున్నాము. యూరియా బస్తా దొరకక కూడా చాలా ఎదురు చూసినప్పటికీ యూరియా బస్తాల కొరత వల్ల పగలు కష్టపడి యూరియా బస్తాలను సేకరించి పంట పండించాము. ఆ పంట పండించి చేతికి అందింది. కానీ ఇక్కడ కళ్యాణ వద్దకు తీసుకొచ్చాము. ఐకేపీ
ఎంపీపీ సెంటర్ల వద్దకు తీసుకొచ్చాము. ఇక్కడ తీసుకొచ్చిన వడ్లను వారు కొనుగోలు చేయడంలో కొంచెం ఆలస్యం కావుతుంది. వర్షాలు వస్తున్న నేపథ్యంలో, అనుకోని అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో మా పంటలు ఏ విధంగా అవుతాయి, ఏ విధంగా నష్టపోతాము, ఎంత ఇబ్బందులు పడతామంటూ అయితే వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది రైతులు రోజులు అయితే ఇక్కడికి వచ్చి నెల 15 రోజులు అన్న, నెల 15 రోజులు అవుతుంది. అమానోళ్ళ కూడా పళ్ళంతలే వర్షాల వాళ్ళు కూడా లారీలు అత్త కూడా రికా ఉంటలేరు. ఇక దాని వాళ్ళ కూడా మనం కొంత సహకారం చేస్తే మనకు కూడా అయిపోతుంది కదా తొందర పనులుగా మేము అది చేస్తాను. ఎన్ని ఎకరాల పండించలు ఎంత ఏంటిది? 7 ఎకరాలు వరి సాగు. ఇక ఈ వర్షం ఇంకా నయం, మనకు కొంచెం అదృష్టం ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే. వర్షం ఎంత బాగా చూస్తే వాళ్ళు కూడా చేస్తారు, మొక్కజొన్నల కంచె కష్టపడతారు లేబరు. కానీ మనకు లారీలు సకాల టైంలో రాక వాళ్ళు అట్లా కాంటాక్ట్ పెట్టుకుంటారు. వాళ్ళు కూడా రైతులు లేబర్స్ బాగా చేస్తారు కూడా మంచిగా కొనుడు. మాకు రైతుకు ఇంత ఇబ్బంది కూడా అనిపించలే. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భారతం కూడా మధ్య కొంచెం బ్రేక్ అయింది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం సడన్ గా నిన్న అర్ధరాత్రి వర్షం పడింది. ఎక్కువ వర్షం పడితే తడిసేది ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు? మందులే తాగుదామని బాటిలే పట్టుకొని వచ్చిండు సార్. ఇక్కడికి మందులే తాగుదాం అన్నారు రైతులు. ఇక్కడ మేము ఇక్కడనే పండుకున్నాం కదా. ఇప్పుడు ఎందుకు అట్లా చేద్దాం అనుకున్నారు? చేద్దాం అంటే మాకు రైతుకు విరక్తి, మాకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు ఎట్టున్నాయి, లేబర్ ఖర్చులు చూస్తే, కాంప్లెక్స్ ఎరువులు చూస్తే, ఒక్కొక్క ఎరువును చూస్తే ఇక పరిశాను. ఈ వచ్చిన పెట్టుబడి వచ్చినా కూడా దొరకలే. ఈ యూరియా బత్తాల కంచెలు కూడా దొరకలే. ఇక అంతకంటే అగ్గు అయిన మంది ఏమున్నది మనకు రైతుకు? ఏమి గిట్టుబాటు ధర కూడా సకాలంలో లేదు. చాలా ఇబ్బంది ఉన్నది. అంటే ఏం చెప్తాల్సుకున్నారు గవర్నమెంట్ కానీ? అంటే ఇంకెన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? అంటే గత 4 రోజులు గడిస్తే వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడనే అట్లయితే ఉన్న నేపథ్యంలో ఏం చెప్తారు? పోతే ఏం చేస్తారు సార్, ఇక్కడనే ఇక ఇంత ఏదైనా పోసుకొని ఇక సచ్చిందే బెటర్. ఇక ఇప్పుడు రైతుకు కనీసం పెట్టుబడి రాంది ఎందుకు? ఈ వ్యవసాయం రైతే రాదు అని ఇక్కడ నాకు ఉండు చేసుడు ఇబ్బంది. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మాకు. అంటే సంచులైనా ఇటు లారీలైనా సమయానికి వస్తున్నాయా అందుబాటులో? సంచులు మధ్యలో ఒకసారి బ్రేక్ అయినాయి. మాకు బ్రేక్ అవుట్ లో మేము లొల్లి పెట్టాము. లొల్లి పెట్టుడుతో 10,000 బారదారు మళ్ళీ ఒకటే రోజులో నింపుకున్నతో ఇక అయిపోయింది. ఈ వర్షం ఒకటి స్టార్ట్ చేసింది. రైతుకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. తెల్లదాకా అసలు తిన్న కూడు కూడా వంట పట్టకుండా అయిపోతుంది. మీ ఇక్కడనే ఇక పరదాలు కప్పుకొని ఉండే పరిస్థితి వస్తుంది. అంటే ఉదయం రాత్రి దాకా ఇక్కడనే ఉంటున్నారా? ఇక్కడనే ఉంటున్నాం సార్ మేము. తెల్లదాకా ఏ టైంలో ఎప్పుడు గాలి ద్వారం టిఫిన్లు కూడా చూడండి సార్. రాత్రి వచ్చినాయి ఇంకా మీ ఇచ్చిపోలే ముఖాలే కడుక్కోకుండా ఉన్నాం. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా? నెల 15 రోజులు అవుతాం సార్. ఇప్పుడు దాదాపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ విధంగా ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యాయా? వాటర్ సదుపాయం అంతా ఓకే. మాకు కనీసం ఈ లేబర్ లారీలు రాక సంచుల బారదాని ఒకటి ఇబ్బంది. చాలా ఇక పరిస్థితులు ఇబ్బంది ఉన్నది. పాపం ఈ ఎండలకు లేబర్ ఏం చేస్తారు సార్ అని మేమే కుట్టుకుంటాము. కొంత వాళ్ళకు కూడా సహకారం చేస్తే బెటర్ కదా. మన పనులు కూడా ముందుకు పోవాలి. 4వ తారీఖు వరకే సెంటర్ క్లోజ్ అన్నారు. క్లోజ్ అంటే క్లోజ్ అయితే 4 అక్కడ 10 అవుతుంది. ఇప్పుడు ఇంతమంది రైతులు ఉన్నారు, ఎంత ఇబ్బంది ఉంటుంది. ఇది వీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ లేబర్లు లేకపోవడం వల్లనే వీరైతే కాంటా వేసిన వాళ్ళైతే వీరే కుట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద అయితే వరి ధాన్యం అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సంచులు గాని అదే విధంగా లారీలు రాకపోవడం వల్ల ఈ ఆలస్యం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అయితే కష్టపడి పండించిన పంట చేతికి అందిన నేపథ్యంలో వీటిని అమ్ముకునే వేళ అయితే ఇబ్బందులు అకాల వర్షాల కారణంగా అయితే మా రైతుల వెంట కన్నీరు అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు. కొందరు అయితే రైతులు అయితే ఈ పంట అమ్ముకునే నేపథ్యంలో వారు చేసిన అప్పుల కారణంగా అయితే ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశామంటూ ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు. వారిని నచ్చ చెప్పే ప్రయత్నం చేసాము, వారిని అడ్డుకున్నాము, దానివల్ల అయితే వారు బతికారంటూ అయితే వారు చెప్తున్నారు. అయితే రైతులు పడుతున్న కష్టాలను చూసి అయితే వారికి అయితే కావాల్సిన సదుపాయాలు కల్పించాలి. అదే విధంగా వారి యొక్క వడ్లను అయితే త్వరగా కొనుగోలు చేయాలి. ఎందుకంటే 4 రోజులలో వర్షాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వారు ఇప్పుడు వడ్లను కొనుగోలు చేసి రైతన్నలను ఆదుకోవాలంటున్న రైతన్నలు అయితే ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి